మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రతిరోజు దూరదర్శన్ అదేవిధంగా టీశాట్లో ప్రసారం కావడం జరుగుతుంది. పాఠశాల విషయానికి వస్తే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో అని మనం తెలుసుకోవడానికి వర్క్షీట్స్ అనేది రూపొందించడం జరిగింది. సో వాటిని మనము పిల్లలకు అంటే ఉపాధ్యాయులు పిల్లలకు ఏ విధంగా పంపించాలి, పిల్లలు వాటిని వాళ్ళ యొక్క నోట్బుక్లో వాటి జవాబులు రాసి వాటిని మళ్ళీ ఉపాధ్యాయులకు ఏ విధంగా పంపించాలి, ఉపాధ్యాయులు వాటిని సరిగ్గా రాసిరా లేదా అని దాన్ని కరెక్షన్ చేసి అంటే దిద్ది మళ్ళీ వాటిని పిల్లలకు ఏ విధంగా చేరవేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము చర్చించుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ముందుగా మనము TSSART వెబ్సైట్లోకి వెళ్ళి వర్క్షీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఇంతకుముందు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసి మీరు వర్క్షీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత మనము మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాట్సాప్ నెంబర్లు అనేది అంటే వాళ్ళ పేరెంట్స్ వాట్సాప్ నెంబర్లు అనేది సేకరించి తరగతుల వారీగా వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ఆ రోజు నిర్వహించినటువంటి ఏదైతే ఆన్లైన్ క్లాస్ ఉంటుందో సో ఆ క్లాసుకు సంబంధించినటువంటి వర్క్షీట్ ఏదైతే ఉందో సో ఆ వర్క్షీట్ని మనము విద్యార్థులకు ఆ తరగతి గ్రూప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను ఆల్రెడీ ఇంతకుముందే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది వర్క్షీట్ని. సో ఇక్కడ మై ఫైల్స్లోకి వెళ్తే డౌన్లోడ్స్లో ఇక్కడ చూడొచ్చు మీరు 5th క్లాస్ తెలుగు సంబంధించి వర్క్షీట్ ఉంటుంది. సో ఇది PDF ఫైలు. సో దీన్ని మీరు ఓపెన్ చేయాలంటే మీరు PDF రీడర్ అనేది మీ మొబైల్లో ఉండాలి. సో మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు మీ మొబైల్లో అది లేనట్లయితే. సో ఇట్లా మనం ఓపెన్ చేస్తే ఈ మొత్తం పేజెస్ అనేవి ఉంటాయి వర్క్షీట్కి సంబంధించి. మీరు ఈరోజు పాఠానికి సంబంధించినటువంటి ఏ వర్క్షీట్స్ అయితే ఉంటాయో సో వాటిని మనము ఫస్ట్ ఇందులో చూడాలి. సో చూసిన తర్వాత వాటిని మనం స్క్రీన్ షాట్ తీసి విద్యార్థులకు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ క్లాస్ సంబంధించి వర్క్షీట్ ఉందనుకుంటే మన అజెండాకు సంబంధించి సో దీన్ని మనం స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీయడం అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా. సో వాల్యూమ్ బటన్స్లో ఇక్కడ డౌన్ బటను, అదేవిధంగా ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది కదా, స్విచ్ ఆఫ్ చేసేది ఆన్ చేసేది. సో ఈ రెండింటిని ఇట్లా ప్రెస్ చేసినట్లయితే మనకు స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ని ఆ గ్రూప్లో షేర్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనము అట్లా మీరు అంటే ఎన్ని షీట్స్ పంపించాలనుకుంటే వాటిని స్క్రీన్ షాట్ తీయండి. సో తీసిన తర్వాత ఇప్పుడు మనము వాట్సాప్ గ్రూప్లోకి వెళ్దాము. సో ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకు ఈ ఫైల్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ పోయి గ్యాలరీకి వెళ్ళి మనం ఇక్కడ ఆల్ మీడియా చేసినట్లయితే ఇంతకుముందు మనం స్క్రీన్ షాట్ చేసింది ఉంటుంది. సో దీన్ని ఇట్లా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ గ్రూప్లో మనము పంపించాల్సి ఉంటుంది. సో ఇట్లా పంపిస్తే పిల్లలు ఇది డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే పిల్లలు వాళ్ళ యొక్క నోట్బుక్లో ఇవి మొత్తం రాసుకొని దీనికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మా స్కూల్ నుంచి ఒక పాప దీనికి సంబంధించినటువంటి పంపిస్తే ఆన్సర్స్ అనేది ఇక్కడ పంపించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇట్లా వాళ్ళు దీనికి సంబంధించి మళ్ళీ వాళ్ళు కూడా నోట్బుక్లో రాసి వాళ్ళు కూడా ఫోటో తీసి మొబైల్లో మళ్ళీ మనకి ఈ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనకు షేర్ చేస్తారు. అయితే ఈ షేర్ చేసిన దాన్ని వాళ్ళు సరిగా రాసిరా లేదా అని మనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ప్రధానంగా. సో బ్యాక్ రావాలి ఫొటోస్. సో దానిపైన మనం టచ్ చేస్తే అది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వాట్సాప్లో సెండ్ చేసినటువంటి పిక్చర్స్ని చూడడానికి మనం గ్యాలరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే చూడవచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కింది వాక్యాలు చదవండి, వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయో వాటిని రాయండి అని ఉంది. ఏముంది చూడండి, ఒకటోది జెండాను ఇట్లా కూడా అంటారని ఉంది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం రాసిందంటే పతాకం అని రాసిందండి. సో ఇది కరెక్టే. సో ఇట్లా మనకు
ఇవ్వడం జరిగింది. సో వీటిని మరి ఏ విధంగా మనము కరెక్షన్ చేయాలి అంటే దిద్దాలి అనేది మన నోట్బుక్లో అయితే రెడ్ పెన్ తీసుకొని దిద్దుతుంటాం కదా. సో దానికోసం చూడండి ఇట్లా మనము మీ పిక్చర్ పైన టచ్ చేసినట్లయితే కింద ఆప్షన్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ మీరు చూస్తే బ్రష్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ బ్రష్ పైన టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు పెన్ ఆప్షన్ ఉంది. సో పెన్ ఆప్షన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో పెన్ ఆప్షన్ తీసుకోండి. ఒకవేళ లేకుంటే ఇక్కడ ఏ కలర్ అనేది కూడా ఉంటుంది. సైడ్ కలర్స్ వచ్చాయి చూడండి. సో కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో రెడ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు వీళ్ళు రాసింది కరెక్టు కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనము పతాకం అని ఉంది కదా, వీళ్ళు సరైంది కాబట్టి దీనికి మనము రైట్ కొట్టాలి. సో ఈ విధంగా రైట్ కొట్టడం జరిగింది. నెక్స్ట్ ఇట్లా జూమ్ చేసుకోవాలంటే ఇట్లా మనకి ఈ విధంగా 2 ఫింగర్స్ తోటి చేసుకోవచ్చు. ఇక్కడ రెండోది చూసినట్లయితే చూడండి వెలుతురును ఇచ్చేది అని ఉంది. సో ఒక ఫింగర్ యూజ్ చేయకండి. ఒక ఫింగర్ యూజ్ చేస్తే ఇట్లా మనకు వస్తుంది. సో దీన్ని బ్యాక్ పోవాలంటే బ్యాక్ బటన్ ఉంది. సో ఇట్లా యూజ్ చేయండి. సో మనకు రెండోది ఏముంది, వెలుతురుని ఇచ్చేది. ఇక్కడ చూడండి వెలుతురు ఇచ్చేదని ఏం రాయడం జరిగింది పాప అంటే సూర్యుడు రాయడం జరిగింది కానీ సా కొమ్దీర్ఘం అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక్క ఫింగర్ తోటి కొమ్దీర్ఘం అనేది ఇక్కడ మనకు ఈ విధంగా ఇవ్వచ్చు. సో మళ్ళీ ఇక్కడ మనకు మినిమైజ్ అంటే తక్కువ చిన్నగా చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది ఏముంది చూడండి, రామచిలుక దీంట్లో ఉంచుతారని ఉంది. సో ఇక్కడ ఏం రాసిందంటే ఈ ఒక ఫింగర్ అంటే ఇట్లా మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు నెక్స్ట్ అంటే బ్యాక్ తీసుకోండి. ఇక్కడ పంజరం అంది. సో కాబట్టి ఇది సరైంది కాబట్టి ఇట్లా మనం టిక్ చేస్తే రైట్ వస్తుంది. సో నెక్స్ట్ తర్వాత ఏముంది చూడండి, వీరి పాలన అంతమైంది అని ఉంది. సో ఇక్కడ దీనికి ఎదురుగా స్వతంత్ర అని ఉంది. సో కాబట్టి ఇది తప్పు ఉంది కాబట్టి తప్పు కొట్టి బ్రిటిష్ అని రాయాల్సి ఉంటుంది. సో నేను ఫింగర్ తోటే రాస్తున్నా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా బ్రిటిష్ అని రాయడం జరిగింది. సో నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారని ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏముంది, సమరం అని ఉంది. సో కాబట్టి సరైంది కాబట్టి ఇక్కడ రైట్ కొట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఏముంది చూడండి, ఇక్కడ కింది వాక్యాలు చదవండి, గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఏంది, ఆగస్టు 15 జనవరి 26 తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగురవేస్తారు. సో మనకు చూస్తే ఇక్కడ కేతనం కింద అండర్లైన్ చేసి ఉంది. ఇక్కడ కేతనం అంటే ఏందని అడిగింది. సో చూడండి ఇక్కడ కేతనం అంటే మనకి ఏంది అంటే ఈమె మనకు జెండా అని రాయడం జరిగింది. సో సరైంది కాబట్టి మనం ఇక్కడ రైట్ కొట్టవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అంబరం ఉంది. సో అంబరం అంటే అంబరం కింద గీత గీసింది. సో అంబరం అంటే ఏంది, ఇక్కడ మనకు ఆన్సర్ ఆకాశం అని రాయడం జరిగింది కాబట్టి సరైంది కాబట్టి ఇక్కడ మనము టిక్ చేస్తాము. సో నెక్స్ట్ ఇట్లా మొత్తం చదవచ్చు మనము. ఇక్కడ ధరాతలం అని ఉంది. సో ధరాతలం అంటే భూమి అని ఉంది కదా. సో ఇక్కడ రైట్ కాబట్టి ఇట్లా రైట్ టిక్ పెట్టవచ్చు. ఇక్కడ వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయని ఉంది. ఇక్కడ జవాబు మేఘం అని ఉంది. సో పర్జన్యం అంటే మేఘమే. సో పర్జన్యాలు అంటే ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేఘాలు అని రాస్తే బాగుంటుంది కాబట్టి సో ఇక్కడ దీర్ఘం ఇచ్చి పక్కన లు అనేది పెడితే సరిపోతుంది, మేఘాలు అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా చివరన చూడండి మనకు లాస్ట్లో పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామానులు స్వాధీనం చేసుకున్నారు అని ఉంది. సో ముష్కరులు అంటే ఏందనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ రాంగ్ రాయడం జరిగింది. సో ఇది తప్పని కొట్టి సో ముష్కరులు అంటే ఇట్లా దొంగలు అని మనం ఇక్కడ రాయొచ్చు అన్నట్టు. సో ఇట్లా ఇప్పుడు మొత్తం పేపర్ అనేది కరెక్షన్ చేసినాం. చూడండి పైనుంచి కిందికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కరెక్షన్ చేయడం జరిగింది. సో చివరిలో మనకి ఇక్కడ సైన్ కూడా చేయొచ్చు అనుకుంటే. చూడండి నేను ఇక్కడ ఫింగర్ తోటి సైన్ కూడా చేస్తున్నాను. సైన్ చేసి ఇక్కడ మనము డేట్ కూడా 6/9/20. సో ఇట్లా డేట్ కూడా వేసి మనము ఇదంతా చేసిన తర్వాత ఏం చేయాలంటే సేవ్ చేయాలి. సో ఇప్పుడు పిల్లలు మనకు పంపించిన దాన్ని మనము
కరెక్షన్ చేయడం జరిగింది, అంటే దిద్దడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మళ్ళీ వాళ్ళకు పంపించాలి, పిల్లలకు పంపించాలి ఏమేమి కరెక్ట్ చేసిరు అనేది. సో అప్పుడు మనము బ్యాక్ వచ్చేసి ఇప్పుడు గ్రూప్లోకి వెళ్ళాలి. సో మళ్ళీ గ్రూప్లోకి వెళ్తే ఇది ఎవరు పంపించారు, వీళ్ళకి పంపించాలి. కాబట్టి ఈ నేమ్ పైన మీరు సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, సో మెసేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మనకు ఈ ఫైల్ సింబల్ ఉంది కదా, సో ఈ ఫైల్ సింబల్ తీసుకొని ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, ఆ గ్యాలరీ తీసుకొని ఇక్కడ మనకు ఆల్ మీడియా వచ్చింది కదా, సో ఇక్కడ మనము కరెక్షన్ చేసిన పేజ్ వచ్చింది కదా ఇది. సో ఈ కరెక్షన్ చేసిన పేజ్ని ఇక్కడ మనము సెండ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ పిల్లలు మన వర్క్షీట్ని రాసి మనకు పంపించడం జరిగింది, మనం దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ పిల్లలకు పంపించడం జరిగింది. సో ఈ విధంగా పిల్లలకు ఆ స్మార్ట్ ఫోన్ ఉండి వాళ్ళ ఎవరైనా బ్రదర్ సిస్టర్ హెల్ప్ తీసుకొని లేకపోతే పేరెంట్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళు అది వర్క్షీట్స్ రాసి మనకు ఇమేజ్ పెడితే మనం ఆ ఇమేజ్ని ఈ విధంగా కరెక్షన్ చేసి మళ్ళీ ఆ పిల్లలకు పంపిస్తే వాళ్ళు ఏమేమి రాంగ్ ఉన్నాయో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ ఆన్లైన్ క్లాసులలో ఉన్నటువంటి వర్క్షీట్స్ని మనం కరెక్షన్ చేయొచ్చు. ఇదనే కాదు, పిల్లలకు ఏ అసైన్మెంట్ ఇచ్చినా కూడా మనము వాట్సాప్ ద్వారా వాళ్ళకు పంపిస్తే వాళ్ళు ఇమేజ్ ద్వారా మనకు పంపిస్తే మనం వాటిని ఈ విధంగా కరెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించవచ్చు. సో ఇప్పుడున్న పొజిషన్లో ఈ కరోనా కోవిడ్-19 నేపథ్యంలో మనము వాళ్ళ ఇంటికి పోయి అంటే వాళ్ళు పాఠం వింటున్నారా లేదా అనేది చూడొచ్చు, కానీ వాళ్ళు ఏం రాసిరు ఏంది అని అక్కడ కూర్చొని మనం కరెక్షన్ చేసేంత టైం అనేది మనకు ఉండదు. అది ఈ టైంలో సరైనది కూడా కాదు. కాబట్టి ఈ విధానంలో మనం వాట్సాప్ ద్వారా పిల్లలు రాసినటువంటి నోట్స్ని మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ నుంచి వెళ్ళడం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.